ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? నాకా సార్ హ్మ్. నాకు వచ్చేసి 60 ఉంటుంది సార్ నాకు. 60 ఉంటాయా? ఈ 60 సంవత్సరాలు ఆ, ఇదే. 60 సంవత్సరాల నుంచి ఇక్కడ హ్మ్. ఇక్కడ శివాజీ బీచ్ కింద ఉన్నాం అప్పుడు. హ్మ్. అటుంటి వచ్చి ఇక్కడ మరి గుడిశాండ్ వేసుకొని ఇక్కడ ఉన్నాము. హ్మ్. ఇంకా 30 సంవత్సరాలు వచ్చి ఇక్కడ హ్మ్. మా 30 సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాం సార్, ఎక్కడేం పోలేదు. హ్మ్. అయినా అప్పుడు కొంత నందనంలో ఇండ్లు వచ్చినాయి కదా, హ్మ్. అప్పుడు ఇండ్లు వచ్చినప్పుడు మాకు డీడీ కట్టుకునేకి షార్ట్ కాక హ్మ్. డబ్బులు లేక హ్మ్. ఇంకా అవి వెనక ఫస్ట్ పోయినా సార్ అవి. హ్మ్. ఇంకా అటుంటి మేము ఇంకా ఇక్కడ వచ్చి గుడిశాండ్ వేసుకొని బతుకున్నాము. హ్మ్. ఇంకా అంతే సార్. మూసి వరద వచ్చినప్పుడు ఎట్లుంటది ఇక్కడ పరిస్థితి? ముచ్చి నది వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ వచ్చి చూసుకుంటారు పోతారు. మీరు పేకెక్కండి, గడ్డెక్కండి, హ్మ్. మర్శనంగా ఉండండి, నది వస్తుందని ఇటు వరకు వస్తారు సార్ నీళ్ళు. హ్మ్. ఇటు వరకు వచ్చినప్పుడు సార్లు వాళ్ళందరూ వచ్చి జీపులు వస్తాయి, మంచిగా ఉండండి, మర్శనంగా ఉండండి, ఎవరు కింద పోవద్దండి అని చెప్తారు సార్ పోలీసు వాళ్ళు. కానీ హ్మ్. ఒక పొద్దున మోసారు వచ్చి చూసుకొని పోతారు. హ్మ్. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఈ 60 ఏళ్ళ జీవితం చూసినావు. వీళ్ళందరి అంటే దాదాపు ఈ 60 ఏళ్లలో 30-40 ఏళ్ళు చెత్తేరుకుంటూనే ఉన్నావు నువ్వు. అవును సార్, అంతేనా? అవును సార్. ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు? ఏం చెప్తారు సార్, మరి గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. మా జీవితం ఇంతే కదా సార్. ఎవరిని పట్టుకున్నా కానీ ఎవరు ఏం కావడం లేదు. హ్మ్. మా జీవితం ఇంతే అనుకున్నాము, ఒక శైలి ఎత్తుకున్నాము, ఒక మనుషులం పనులు చేసుకొని బతున్నాము అంతే. హ్మ్. ఎవరికి చెప్పున్నా ఎవరేం తీర్చలేదు కదా మాకు. కానీ హ్మ్. ఒక మూసా నదిలోనే బతుకుంటూ ఉన్నాం అంతే సార్. హ్మ్. మీరు రోజంతా కష్టపడతారు. ఇక్కడ ఇబ్బందులు ఏమున్నాయి ఇక్కడ మరి? ఇబ్బందులు అంటే చాలా కరెంట్ లాక, నీళ్ళు లాక. ఇప్పుడు నీళ్ళు పోవాలంటే ఆ గుడికాడికి ఆ సౌలతులే పోవాలి సార్. ఆ సౌలతులు వచ్చింటే ముసలలో ఏం చేస్తారు, ఇట్లా వాళ్ళు ఏం వేసుకొచ్చుకుంటారు. ఆమె కొడుకు లేడు, ఎవరు లేరు, అనాథ బతుకు. ఇప్పుడు ఇద్దరే ముసలోళ్ళు, వాళ్ళకి ఎవరు వేసుకొస్తారు? మరి ఆయనకి అనాథి, ఇంకో ఆయన అనాథి ఉన్నాడు, ఇంకో మనిషి ఉన్నాడు, ఆ లైఫ్ ఆయన కాళ్ళు అనాథి, ఆయనకి ఎవరు వేసుకొస్తారు? కొడుకుల్లో కొమ్మల్లో. ఇంకా అదే బతికే, ఇంకా కుంటుకుంటూ పోవాలి వేసుకొచ్చుకున్న వాళ్ళకి. ఓ 2 డబ్బాలు 3 డబ్బాలు వేసుకొచ్చుకుంటాడు. మా ఇంట్లో వాళ్ళు ఉంటే రుచాలు వేసుకొచ్చుకునేది, తోడుకునేది, ఇంకా తోడుకునేది పెట్టుకునేది సార్. ఇంకా అంతే తప్పించి కరెంటు నీళ్ళు ఉంటే మా పరిస్థితి బాగుంటుంది. ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఎట్లుందంటే మంచిగా లేదు సార్ అంతా. మరి ఎందుకు చదువుకోలే? 7th తర్వాత ఎందుకు చదవాలి? చదివించేంత కెపాసిటీ వీళ్ళకున్నారు కదా సార్. మా నాన్న నేను హ్మ్. ఇది బంద్ చేపించి మళ్ళీ కచ్చరి ఏర్పించారు నన్ను. ఇట్లా పని చేస్తుంటేనే ఉషా మేడం అని మేడం పట్టుకుపోయి హాస్టల్ వేసింది నన్ను. హాస్టల్ వేసి చదువుకున్న బాగానే. చదువుకున్న తర్వాత ఇంకెక్కువ చదివిపోకుండా వీళ్ళు నన్ను తెచ్చి కచ్చరా ఏర్పించారు. కచ్చరా ఏరుకుంటే ఇంక ఇట్లా మళ్ళీ నా ఇట్లా జరిగిపోతుంది అంతా. మళ్ళీ ఇప్పుడు చదువుకుంటావా? మరి చదివిపిస్తా? ఇప్పుడు నాది 32 సార్. ఇప్పుడు ఇంకేడు చదువుతా సార్ చదివి. అందుకే వీళ్ళు అందరు చదువుకోవాలని అందరికి బాగానే చెప్తా సార్. అందరు పిల్లలందరికీ ఎవరిని ఉండనేను ఇంటికాడ. మా శివాని పొద్దున్న లేపు నేనే స్కూల్కి ఇడిచి వస్తా పిల్లల్ని. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు బయట పబ్లిక్ ను చూస్తే, ఇప్పుడు మీ లైఫ్ ను చూస్తే? ఎందుకంటే నువ్వు ఎంతో కొంత 7th దాకా చదివినావు అంటే నీకు ఫీలింగ్ వస్తుంది. చాలా ఫీల్ అవుతుంటాం అప్పుడు. ఒకసారి దేవుడిని తిట్టుకున్నది, ఒకసారి వీళ్ళని తిట్టుకుంటా. దేవుడు ఏం చేసిండు? దేవుడు ఏమంటే దీంట్లో పుట్టించింది అనిపిస్తుంది ఒకసారి. మా మామూలుగా యాక్చువల్గా మాట్లాడేటప్పుడు అనుకుంటాం, దేవుడు ఎందుకు మనం ఇక్కడ వేసిండు, బంజారా హిల్స్ ఇట్లా ఇట్లా ఫీలింగ్ వస్తుంటుంది అప్పుడు. ఇట్లా ఏం చెప్పాలనుకుంటున్నావు మరి? నేను ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, ఇక్కడ కరెంటు కావాలి సార్. కరెంటు, నీళ్ళు, లేడీస్కి బాత్రూమ్ కావాలని ఆలోచన చేస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కర్నూలు నుండి వచ్చినాం సార్. 30 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి. మా పిల్లలు సన్న పిల్లలు, మా పిల్లలు ఇదే పనే, మా మీదే పనే. మాము సత్త తీయకపోతే ఊరు 3 రోజులకే ఊరు నిండిపోతుంది హైదరాబాద్. మాము సత్త ఏరుకొని బతుకుతున్నాము. మమ్మల్ని వాళ్ళు ఇల్లు వస్తారు ఓట్లప్పుడు, మీకు అది చేస్తాం ఇది చేస్తామంటారు. ఇవాళ రేపు సిటీలా కరెంటు లేనోళ్ళు ఉన్నారా? మేమున్నాము, దీపాలు పెట్టుకొని ఉన్నాం. సంవత్సరంన్నర నుండి లైట్ అనేదే లేదు. ఇంకా ఎండాకాలం అయితే బయట పండుకుంటాము, ఈ సత్తలోనే పండుకుంటాము, ఈ సంతల్లోనే పండుకుంటాము. మాకు దేవుని దయ ఏది ఇంత పాము కొరకలే, ఏం కొరకలే. ఇంతింతలా పాములు ఉన్నాయి, కాకపోతే భగవంతుడు మా బతుకే ఇది. మాకు కర్నూలు కల్లా ఏం లేవు.
చేనులు లేవు, ఇండ్లు లేవు, ఏం లేవు. ఇక్కడే మా బతకంతా, మా జీవనమే ఇక్కడ. మీరు చెత్త ఏరుకుంటే ఎంత వస్తాయమ్మా రోజు? ఎంత వస్తుంది సార్? 200, 300 అంతే సార్. ఒక రోజు చిక్కుతుంది, ఒక రోజు చిక్కదు. అది కూడా ఒక్కరోజే పని, ఒక్కరోజు లేదు. ఇంకా మందులు వారుడు వచ్చి పిల్లలకి, తల్లులకి, మాకు బట్టలకి, ఇంకా మా మొగులు తాగేకి ఇదే సరిపోతుంది. నెల వచ్చే వరకు ఇంకా అదే బాకీ అయిపోతుంది. మా బతుక ఇట్లుంది సార్. మాది ఏరే పనులు చేసిలేము అప్పటి నుండి సత్తి ఏరుకొని బతుకుతున్నాము. ఇదే సత్తి అలవాటు అయిపోయింది. ఆ ఓట్లప్పుడు మీకు అది చేస్తాము, ఇది చేస్తాము వస్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు, కరెంట్ వేపిస్తామని చెప్తారు, మీకు ఇల్లు ఇస్తామని చెప్తారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అన్నారు. ఎవరు ఏం లేదు సార్. ఓట్లు వేస్తాము, మొన్న ఓటు కూడా వేసినాం. అంటే మొన్న ఎవరు వచ్చి అడిగారు మిమ్మల్ని ఓట్లు? రాజాసింగ్ ఎమ్మెల్యే సార్ వచ్చిండు. వచ్చి ఓట్లు వేయండి, నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. కరెంటు కూడా వేస్తా అన్నాడు. వేస్తా అంటే ఈ స్థలంది కరెంటు వేయకు, కరెంటు ఇస్తే ఇది కబ్జా చేసుకుంటారు, కరెంటు నల్ల వేపిస్తా అన్నాడు సారు. ఈ కరెంటు నల్ల నీళ్ళు మీరు వేపించుకుంటే వాళ్ళకే స్వతంత్రం అయిపోతుంది ఇది అన్నట్టు. లేదు, ఆపేసింది. కరెంట్ వేసి ఆయనకు ఆపింది. ఆయనకు అందలే ఈ సలమాయమ్మ. లేదు, కరెంట్ వేయకండి అని చెప్పింది. ఆ సార్ కందలే. సారు ఢిల్లీకి పోయినాడు, మేము పోయినా మాటికి. ఆ రాజాసింగ్ ఎమ్మెల్యే ఆఫీస్ కు పోతే సార్ ఉండలే, ఢిల్లీకి పోయిండే. నేను 5 రోజులకు వస్తా, కంపల్సరీ కలుస్తా అన్నాడు. ఇంకా మా వాళ్ళు అందరు జాతరలకు అక్కడ ఇక్కడ పోయినారు. వాళ్ళు వచ్చినాక పోదామని ఉన్నాం సార్. చేస్తా అన్నాడు. మళ్ళీ ఆయన ఏం చేస్తాడో తెలియదు. చేస్తా అని చెప్పిండు.